పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ గురించే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. డార్లింగ్స్, ఫైనల్ గా మన లైఫ్ లోకి ఓ స్పెషల్ క్యారెక్టర్ ఎంటర్ కాబోతున్నారు, కొద్దిగా వెయిట్ చేయండి అని ప్రభాస్ పోస్ట్ పెట్టిన మరుక్షణం నుంచి ఈ విషయంపై సినీ లవర్స్ ఓ రేంజ్ లో ఫోకస్ పెట్టారు. అసలు ప్రభాస్ పర్సనల్ లైఫ్ గురించి తన అభిమానులతో షేర్ చేసుకున్నారా, లేదా కల్కి 2898 ఏడీ సినిమాకు సంబంధించిన క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారా అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఈ ప్రశ్నలు, సందేహాలు అన్నిటికీ సమాధానంగా మూవీ యూనిట్ నుంచి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కల్కి 2898 ఏడీ సినిమాలో రోజుకో ట్విస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో కళ్లు చెదిరే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కల్కిలో లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించిన మెషిన్ కు మహానటి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్న కల్కి మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు అండగా తోడుగా ఓ మ్యాజికల్ మిషన్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మిషన్ కు బుజ్జి అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ పేరు పెట్టినట్టు టాక్ నడుస్తోంది. కల్కిలో ఈ బుజ్జి ఓ ఇంట్రెస్టింగ్ రోల్లో కనిపించనున్నట్లు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. బుజ్జికి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయని, మరి ముఖ్యంగా ఈ అందమైన బుజ్జి ఎంతో ముద్దుగా మాట్లాడుతుందని ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకపోతే కీర్తి సురేష్ తన గొంతుతో బుజ్జికి ఇచ్చిన వాయిస్ ఓవర్ యావత్ సినీ ప్రపంచాన్ని మెస్మరైజ్ చేస్తుందని ఇండస్ట్రీలో టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే ఈ విషయం గురించి ఈ రోజో రేపో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్విని దత్ నిర్మిస్తున్న కల్కి సినిమాలో వెరీ బిగ్ కాస్టింగ్ ఉంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు లోకనాయకుడు కమల్ హాసన్ సైతం కల్కిలో డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించనున్నట్టు ఇది వరకే మూవీ యూనిట్ కన్ఫర్మ్ చేసింది. తాజాగా బుజ్జి క్యారెక్టర్ కూడా తెరపైకి వచ్చింది. ఇలాంటి అద్భుతమైన బుజ్జి సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీలో ఉందో లేదో తెలియాలంటే మూవీ యూనిట్ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.